24 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాల్సినటువంటి ఆ ప్రాజెక్టు ఎన్నడూ కూడా కడుపు నిండా నీళ్లు అందించలేదు. కేవలం 10 లక్షలు 12 లక్షల ఎకరాలు మాత్రమే నీళ్లు అందించేది. హుజరాబాద్ దాటి వరంగల్ తాగునీళ్ల కోసం కూడా కష్టం ఉండే. తెలంగాణ ఉద్యమ పుట్టుక నీళ్ల కోసం, నిధుల కోసం, స్వయం పాలన కోసమే ఉన్నటువంటి కాబట్టి, తెలంగాణ బోర్లు వేసి బోర్లు పడ్డది కాబట్టి, బావులు తవ్వి బండబడితే బతుకులే బండబారిపోయిన తెలంగాణ కాబట్టి, నోటి కాడికి వచ్చిన బుక్క ఒక్కొక్కసారి ఒక తడి లేక 2 తడి లేక ఎండిపోతున్నటువంటి సందర్భం కాబట్టి, ఈ కాగితాలకే పరిమితమైన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఆయకట్టు స్థిరీకరించాలి. ఇవాళ తెలంగాణ రైతాంగానికి 2 పంటలు వేలు అనేటువంటి ఆలోచన అన్నాడు చేసిన దాంట్లో నేను కూడా ఉన్నా. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన అంటున్న మాట ఏంటంటే, మేడిగడ్డ కూలిపోయింది, అన్నారం సుందిలా పనికిరాదని చెప్పి ఎన్డీఎస్ఏ చెప్పిందని చెప్పి మాట్లాడుతున్నాడు. నేను ఒకటే ముఖ్యమంత్రి ఏముందని గుర్తు చేయదలుచుకున్నా, ఎన్డీఎస్ఏ చెప్పిందని చెప్తున్నారు కానీ మరి తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది ఇంజనీర్లు కావచ్చు, నిష్ణాతులు కావచ్చు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మరి ఇంత గంభీరమైన సమస్య దీన్ని పరిష్కరించినటువంటి సోయి మాత్రం ఆయన లేకుండా పోవడం బాధ అనిపించిన అంశం. ఇలా ఎంత మేరకు నిందించే ప్రయత్నం చేయడం, బుకాయించే ప్రయత్నం చేయడం, తప్పించుకునే ప్రయత్నం చేయడం, తద్వారా తెలంగాణ రైతుల కళ్ళల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేసిన తప్ప ఇవాళ తెలంగాణ కాంటెస్ట్లో ఆలోచించిన పాపన పోలేదు. ఈయన ఇవాళ ముఖ్యమంత్రిగా నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు నన్ను కూడా చాలా రకాల మాట్లాడినావు. ఆ కుసంస్కారపు మాటలకు నేనేం బాధపడతలేను. కానీ ఒక్కటి మాత్రం గుర్తు చేస్తున్నా, సమైక్య రాష్ట్రంగా ఉన్ననాడు మాలాంటి వాళ్ళం ఎంత మాట్లాడినా కూడా సమయంతో సమాధానం చెప్పేదాన్ని ముఖ్యమంత్రులు తప్ప ఫిల్టీ లాంగ్వేజ్లో మాట్లాడే సందర్భం తక్కువ. ఒకసారి రాజేంద్ర నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటానంటే ఒక మాట తప్ప ఏనాడు కూడా మమ్మల్ని తోలాడే సందర్భం లేదు. కానీ దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది. 14 ఏళ్ళు కాన్స్టాంట్గా తెలంగాణ కోసం కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్న తర్వాత ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇట్లాంటి భాష మాట్లాడడం అటువంటిది యావత్ తెలంగాణ ప్రజానికాన్ని కుంగదీస్తున్నటువంటి విషయం మీరు మర్చిపోకండి. ఇవాళ ఏమనకపోవచ్చు, నీ చేతిలో అధికారం ఉందని చెప్పి ఇవాళ నీకు వ్యతిరేకంగా మాట్లాడకపోవచ్చు, నీకు వ్యతిరేకంగా యూట్యూబ్లలో చూపించకపోవచ్చు, నీకు వ్యతిరేకంగా పేపర్ రాకపోవచ్చు. కానీ దేనికి భయపడకుండా విడవకుండా సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టగలిగే శక్తి సత్తా తెలంగాణ ప్రజానికానికి ఉంటుంది. తప్పకుండా ఆ గుణపాఠం నీకు చెప్తానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ సబ్జెక్టుకు వస్తే మేము ఏమంటున్నాం, ఎల్నినో ఏదైతే వచ్చిందంటున్నారో ఇది భయంకరమైనటువంటి కరువు వచ్చేటువంటి ఆస్కారం ఉందని చెప్పి మనం మాత్రమే చెప్పట్లేదు. అమెరికాలో ఉన్నటువంటి పర్యావరణ శాస్త్రవేత్తలు కావచ్చు, వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే చాలా భయంకరంగా ఉండబోతుందని చెప్తున్నారు. మీకు తెలుసు కదా, మీరే చెప్తున్నారు వర్షాలు పడితే బ్రహ్మాండంగా వ్యవసాయం అయితే 2,80,000 మెట్రిక్ టన్నుల 2,80,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పడిందని చెప్తున్నారు కదా. ఇవాళ తెలంగాణలో ఎక్కడ కూడా ఇవాళ వేసిన విత్తనాలు మొలుస్తలేవు. ఒకసారి పత్తి విత్తనాలు వేసిండ్రు, పొట్టిపోయినాయి, ఎండిపోయినాయి. రెండోసారి పత్తి విత్తనాలు వేసిండ్రు, దాన్ని మొలవాలని చెప్పి కుండలతో బిందెలతో నీళ్లు పోస్తున్నారు. నేను కన్నారు పోతే నా మీద పడి మనసు చచ్చిపోతే ఎట్లా ఎడుతున్నట్టు ఏడుతున్నారు. బిడ్డ నువ్వు మాట్లాడతలేవు, నువ్వు చెప్తలేవు, నువ్వు వస్తలేవు అని చెప్పి మాట్లాడుతున్నావు. మేము అన్నదేంటి, అది చూసి ఆ మాట చెల్లించిపోయి మేము ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారు అన్నాం, రాజకీయాలు పక్కకు పెట్టు రేవంత్ రెడ్డి గారు, బ్రాడ్గా ఉండాలి మీరు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు. రేపు మంచి అయినా చెడైనా నేరుగా వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద నెపం పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేయకు. నువ్వు బోన్లు నిలబెడతా అనుకున్నదేమో కొద్దిమందిని, కానీ నువ్వు బోన్లు నిలబెడుతున్నది మాత్రం తెలంగాణ రైతాంగం నిలబెడతా ఉన్నావు, రేపు హైదరాబాద్ ప్రధానికంగా నిలబెడుతున్నావు అని చెప్పి నేను మాట్లాడినా. ఇవాళ ఎల్లంపల్లి
ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతుందో ఈ లక్ష్మీ బరాజ్ అన్నారం సుందిల్ల నుంచి వెళ్ళి అక్కడికి ఎత్తిపోస్తే ఒక 6 టీఎంసీల నీళ్లు రేపు ఎన్టీపీసీ కావాలి. ఒక 5 టీఎంసీల నీళ్లు సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి జెన్కో స్టేషన్ కావాలి. ఒక 4 నుంచి 5 టీఎంసీలు లోకల్ డ్రింకింగ్ వాటర్ కోసం కావాలి. 10 టీఎంసీల నీళ్లు ఇవాళ కేవలం హైదరాబాద్ డ్రింకింగ్ కోసమే రావాలి. మీరు ఎక్కడైతే ఎంపీగా పనిచేస్తుందో మల్కాజ్గిరిలో, నేను ఇక్కడ ఎంపీగా ఉన్నా, రోజుకు 3 రోజులకోసారి నీళ్ళు వస్తలేవు, 4 రోజులకోసారి నీళ్ళు వస్తలేవు, 5 రోజులకోసారి నీళ్ళు వస్తలేవు అని చెప్పి బోర్లు అని చెప్పి డిమాండ్ వస్తున్న విషయాన్ని ఇక్కడ ప్రత్యేక చూస్తున్నా. కాబట్టి నేను సూచన ఏం చేసిన అంటే ఈ లక్ష్మీ బరాజ్ ఇది మరమ్మతులు అయితారుగా పక్కకు పెట్టు, కానీ కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర అది లో లెవెల్లో ఉంటుంది కాబట్టి వాటర్ పోతున్నట్టుగా మనకు రికార్డులు వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఒక నిబంధనలో 1,00,000 కుసకుల నీళ్ళు కనుక పోతే 98-99 మీటర్లు ఎత్తుందని చెప్పి అంటున్నారు. కాబట్టి రిటైర్డ్ ఇంజనీర్లు వాళ్ళకు ఉత్తరం కూడా రాసింది. కాబట్టి మీరు దయచేసి ఎత్తిపోయండి అని చెప్పినాం. రెండో మాట, ఇవాళ అన్నారం కానీ సుందల కానీ ఎక్కడ కూడా ఇలా పిల్లలు కుంగిపోయినట్టు కానీ చిన్న బుంగలు పడితే పడవచ్చు. ఇప్పుడు చెర్లకు కుంటలకు బుంగలు పడతాయి. ఆ బుంగలకు అప్పుడప్పుడు ఇసుక బస్సు తీసుకుపోయి తొక్కి, లేకపోతే చెత్తను తీసుకుపోయి తొక్కి ఆ బుంగలు ఆపుకునే కల్చర్ ఉంటుంది తెలంగాణలో. ఇక్కడ కూడా నిజంగానే బుంగలు ఉంటే మనం రెక్టిఫై చేసుకోవచ్చు. కానీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారంగా 2024లో మరి కాంట్రాక్టర్తో చేయించిందా, మరి డిపార్ట్మెంట్ చేసిన తెలియదు, గ్రౌటింగ్ కూడా చేసినట్ట. గ్రౌటింగ్ అంటే అర్థం ఏంటిది? గ్రౌటింగ్ టెక్నాలజీ అర్థం ఏంటంటే ఎక్కడన్నా లీకేజ్ కనుక ఉంటే ఒక దగ్గర ఫోర్స్ తోటి సిమెంట్ లేకపోతే పంపితే అదంతా లీకేజ్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ ఆగిపోయే టెక్నాలజీ గ్రౌటింగ్ టెక్నాలజీ. ఇవాళ సుందిల్లా అన్నారం రెండింటికి కూడా గ్రౌటింగ్ చేసినట్టుగా రిపోర్ట్లు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందని పక్కన పెడితే ఇవాళ 2 ప్రాజెక్టులు గ్రౌటింగ్ చేసినవి ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఇక్కడ ఎల్లీలో వల్ల మొత్తం కరువు తండనిస్తూ ఉంది. కాబట్టి ఇంత ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం వెంటనే సమీక్ష చేసుకొని ఎట్లా దీన్ని అధిగమించాలి, ఎట్లా నీళ్ళు తెచ్చుకొని ఆలోచించాలి. కానీ ఇప్పుడు ముందుగా గుడ్డిగా ఇవాళ అజ్ఞానంతో నేను నాకు ఎన్డీఎస్ఏ చెప్పాలని చెప్పే మాటలు మాట్లాడుతున్నావు. ఇవాళ నువ్వు ఎప్పుడన్నా ఎన్డీఎస్ఏ దగ్గర పోయి మరి మాకు కరువు వస్తూ ఉంది, ఎల్లీనో వస్తూ ఉంది, మరి దీన్ని ఇప్పుడున్న పరిస్థితి ఎట్లా అధిగమించాలనో అడిగినవా అని చెప్పి అడుగుతాను. పాలకుడిగా ఎప్పుడు కూడా పాలకుడిగా ఎంత బాధ్యత ఉండాలంటే, నేను కూడా 25 ఏళ్ళు పనిచేసిన, ఇవాళ కేంద్రంలో ప్రధానమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. నేను ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన. నేను ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు